కరోనా వైరస్ పక్క రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. మన జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేకున్నా ప్రజలు స్వీయరక్షణ పాటించాలన్నారు. ప్రస్తుత వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలన్నారు. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. సిమ్టమ్స్ కనిపిస్తే 5 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. భారతదేశంలో అయితే మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా కరోనా కేసెస్ మనకు పాజిటివ్ కేసెస్ వచ్చినాయని మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ కరోనా కేసెస్ ఏదైతే పాజిటివ్ కేసెస్ లేదు అయినా కానీ మనం అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఇవి రాకుండా ఉండాలంటే మనకు మనమే జాగ్రత్త ఉండేసి, ఎందుకంటే గుంపులో ఉండకుండా ప్రతిసారి ఫ్రీక్వెంట్గా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ, తర్వాత ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నా కూడా ఒక 5 days సెల్ఫ్ క్వారంటైన్లో ఉండే ఐసోలేషన్ ఇంట్లోనే ఉంటే మనకు ఈ కరోనా బారి నుంచి మనం తప్పియవచ్చు. అయిపోతే ఏదైతే ఈ వేరియంట్ ఉందో మన దగ్గర 2023 నుంచే ఇది వస్తుంది. ఇది అంత ప్రమాదకరమైన వైరస్ అయితే కాదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు, కానీ అప్రమత్తం కావాల్సిన